లిక్కర్ కుంభకోణం 3,500 కోట్లు అంటున్నారు కాబట్టి దాంట్లో రాజకేశ్వరరెడ్డికి బెయిల్ ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా కొన్నాళ్ళు జైల్లో ఉంటే తప్పులేదు. కానీ ఇందులో అసలు అధికారులను ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదని సుప్రీంకోర్టు బాబు సర్కార్ నిలదీసింది. ఐఏఎస్లు వీళ్ళే కదా నిర్ణయాలు తీసుకునేది. అప్పుడున్న ఐఏఎస్ అధికారులను అరెస్ట్ చేయాలి కదా. మరి ఈ విధానం నిర్ణయం తప్పైతే గనక అన్నటువంటి సుప్రీంకోర్టు ప్రశ్న. ఇప్పుడు అదేది ముందుకెళ్తే అడవి, వెనక్కి పోతే కొరివి అన్నటువంటి కాన్సెప్ట్ అవుతుంది. విషయం ఏంటంటే విధాన నిర్ణయాలు అన్నటువంటిది ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారు అధికారులు, కానీ వాళ్ళ పేరిటే లైన్లోకి వస్తాయి. దాని ద్వారా వచ్చి సంపాదించుకునేది రాజకీయ నాయకులు. అప్పుడు జగన్ టైంలోనైనా ఇప్పుడు బాబు టైంలోనైనా అధికారులకు ఏం డబ్బులు పడతాయి? అందులో డబ్బులు తినేది రాజకీయ నాయకులు. ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ మద్యం దుకాణాలుగా మారిస్తే తింటన్నది గ్రౌండ్ లెవెల్లో బెల్ట్ షాప్ దగ్గర నుంచి పై స్థాయి దాకా తెలుగుదేశం నాయకులే కదా. అప్పుడు పై స్థాయిలో జగన్ తిన్నాడు, లేకపోతే వాళ్ళ మనుషులు తిన్నారన్నట్టుంది కదా ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు అధికారులు ఇక మీద కనుక చర్య తీసుకున్నాను అనుకోండి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకోండి, ప్రతిదానికి రేపు ఏమంటారు అధికారులు? మీరు రాసేయండి సార్, అప్పుడు మేము ఆ విధానాన్ని అమలు చేస్తాం, మా వైపు నుండి ఎలాంటి విధానం లేదు పొమ్మంటారు. ఎవరు సహకరించరు, అడ్డం తిరుగుతారు. ఎందుకంటే ఎవడు పవర్లో ఉన్నా తింటం అన్నటువంటి దానికి అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుంటున్నటువంటి వేళ. ఇప్పుడు మరి బాబు సర్కార్కి అయితే సుప్రీంకోర్టు హితబోధ చేసిన నేపథ్యంలో మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.